Thank you, Suma Garu, for that introduction. Andariki namaskaram. Chala nervous ka unnanu. Sir, first of all, I always say ee adrushtam naku dorkindi to get an opportunity to work with you. So thank you so much for that. It will always be the most special experience of my life. Thank you to Ratnam sir for carrying the film and for being so positive and giving everybody strength. Thanks to Jyoti sir for being such a kind, non-judgmental and encouraging director. I'm sure you've done a great job. And thank you to Manoj sir. So you can make anyone look really nice. So thank you so much. I had a lovely experience. And yeah, I hope you all liked the film. So looking forward to hear all of your reviews. Thank you so much. Lots of love. అంటే సాయంత్రానికి కొంచెం స్పీచ్ అట్టి పెట్టేశారు కదా, హాఫ్ మాత్రమే పెట్టారు. అండ్ యువర్ మోర్ టెన్స్డ్. ప్రిపేర్ చేశాను, బట్ నాకు స్పీచ్ అంటే చాలా టెన్షన్ వస్తుంది. ఐఎమ్ గుడ్ ఇన్ ఇంటర్వ్యూ స్పీచెస్. ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, బట్ ఐల్ ట్రై. నాకు స్పీచ్ లేకపోతే టెన్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ స్క్రీన్ వెరీ సూన్ ప్లీజ్. అలాగే అసురహననం అనేటువంటి సాంగ్ చాలా పెద్ద. అందరికీ నమస్కారం. యాక్చువల్గా మ్యామ్ చెప్పినట్టు జాయిన్ ద ఫిలిం మిడిల్లోనే జాయిన్ అయ్యాను. సో ఈ సార్ టుక్ ద బ్రేక్. సో ఈ టైంలో దే అప్రోచ్ మీ అండ్ మెయిన్ రీజన్ నేను ఎక్కువ ఎగ్జైట్మెంట్గా ఉండేది దానికి. సో వెన్ దే షోడ్ ద ఫిలిం, వాట్ ఎవర్ దే షాట్ బిఫోర్ దట్, దట్ ఈస్ అన్ ఎపిసోడ్. సో ఎవ్రీబడి ఈస్ ఎగ్జైటెడ్ అప్ దట్ పర్టికులర్ ఎపిసోడ్. సో నాకైతే ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎంత వచ్చిందంటే, సో యాజ్ అ సినిమాటోగ్రాఫర్ వీ యూస్ టు చెక్ ఎవ్రీ ఫ్రేమ్స్ చెక్ చేసేటప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఆ లాస్ట్ ఫ్రేమ్కి ఫ్రీజ్ అయ్యి దానికి కావాల్సిన ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. బట్ నిన్న కూడా గ్రేడింగ్లో వచ్చి చౌకీదాన్ ఎపిసోడ్ చూసేటప్పుడు ఎవ్రీ ఫ్రేమ్లో ఒక ఇంతకు సార్ అంత పవర్ఫుల్గా చేశారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే. ఈ జస్ట్ పుట్ ఆర్ట్ అండ్ సోల్ in every single frame in that Chowkidana episode, which I can owe you. రేపు మీరు డెఫినెట్గా అది మీరు చేస్తారనుకుంటా. మీకు హెచ్డి ప్రింట్లు అన్నీ వచ్చేస్తాయి. మీరు ఎవ్రీ ఫ్రేమ్ చూసేటప్పుడు యూ క్యాన్ అండర్స్టాండ్ వై రత్నం గారైనా సరే, జ్యోతి గారైనా సరే, అందరూ ఎంటైర్ ఇండస్ట్రీ ఈ రోజుకి ఈ సినిమాకి ఇంతకు సపోర్ట్ చేయాలంటే దట్ వన్ ఎపిసోడ్. అండ్ వాట్ వీ ట్రై టు డూ ఇస్, ఆ వన్ ఎపిసోడ్ కాకుండా వీ వాంటెడ్ టు ఎంటర్టైన్ యూ for another 2 hours 40 minutes, which of course we ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా పీరియడ్ ఫిల్మ్స్ అంతా మనం ఇండస్ట్రీలో వస్తుంది. అండ్ of course తెలుగు ఇండస్ట్రీ ఇస్ మచ్ మోర్ ఇన్ లార్జర్ స్కేల్ టు ఎక్స్పాండ్ థింగ్స్ ఇన్ యూ. ఒక పీరియడ్ ఫిల్మ్స్ని ఎట్లా పెద్ద స్టేజ్కి తీసుకురావాలనేది వి హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ రాజమౌళి సార్ గారు, ఇప్పుడు కల్కి అయినా సరే, ఇట్లాంటి ఫిల్మ్స్ వచ్చి ఆ విఎఫ్ఎక్స్ని అడాప్ట్ చేసుకొని అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది. సో దట్స్ వాట్ జ్యోతి డిడ్. ద ఫస్ట్ ఆఫ్ ద ఫిలిం చాలా వరకు వీళ్ళు హ్యూజ్ సెట్స్ వేసారు, మ్యాసివ్ లైటింగ్. ఆయన జ్ఞానశేఖర్ గారు, ఐ నీడ్ టు క్రెడిట్ హిమ్ హియర్. బ్యూటిఫుల్గా ఒక పెయింటింగ్ లాగా లైట్ చేసి నైట్ ఎఫెక్ట్స్, ఆ బ్యూటిఫుల్ సాంగ్ విత్ నిధి. సో చాలా ఎగ్జైటింగ్గా ఉండేది ఆ ఫస్ట్ హాఫ్ నేను చూసేటప్పుడు. వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్, జ్యోతి అండ్ రత్నం సార్ అండ్ సార్ డిస్కస్డ్ అ లాట్ అండ్ దే కేమ్ అప్ విత్ అ బ్రిలియంట్ ఐడియా. వై కాంట్ బీ లైక్ వన్ ట్రావెల్, ఒక లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో వచ్చేటట్టు ఒక ట్రావెల్ అడ్వెంచర్ అప్రోచ్ చేసుకొని అండ్ మెయిన్ కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ పాయింట్ అంతా యాడ్ చేసి దే గేవ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ టు మీ. ఐ హోప్ వీ పుల్డ్ అవుట్ టుగెదర్ అండ్ ఇట్స్ ఇన్ ద లాస్ట్ స్టేజ్. సో నిన్ననే అన్నీ మేము లాస్ట్ రీల్ అంతా గ్రేడింగ్ ఫినిష్ చేసి పంపించాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ హోప్ విల్ బీ ఆల్ ఎంటర్టైన్డ్ and also feel emotional with this film. So we want all your support, unanimously. I know it's very big industry, lot of big heroes, lot of fan wars going on everywhere. And but for this film, I want you to support wholeheartedly, like take your film as another milestone for the industry. Thank you, ma'am. Definitely, it's going to be a very big milestone for the industry. చాలా పెద్ద స్పాన్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా మనం చూస్తున్నాము. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్లో ఏకదాటిగా